వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శ్రీ హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ. ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కొత్త గవర్నర్గా శ్రీ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం. వచ్చే నెల రోజుల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వేగంగా అమలు. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శ్రీ హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ యథావిధిగా సరూర్ నగర్ చెరువు కట్ట నుంచి సీఎం రోడ్డు మీదుగా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్తపేట వరకు కొనసాగుతుందని, ఈ మార్గంలో ఎలాంటి మార్పులు లేవని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ భయ్యా స్పష్టం చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వీర హనుమాన్ విజయోత్సవ యాత్ర బైక్ ర్యాలీ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం నుంచి ప్రారంభమై సరూర్ నగర్ చెరువు కట్ట మీదుగా కొత్తపేట వరకు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం సరూర్ నగర్ సీఎం రోడ్డు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులు సందర్శించి యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి, లేదంటే మేమే బైక్ ర్యాలీతో పాటు బుల్డోజర్ ర్యాలీని కూడా నిర్వహించి రోడ్లలో గుంతలను, మట్టి కుప్పలను తొలగిస్తూ మరి యథావిధిగా గత 12 సంవత్సరాల నుంచి ఎలాగైతే ర్యాలీ వెళ్తుందో ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్తామని చెప్పి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. గత 12 సంవత్సరాల నుంచి విహెచ్పి ఆధ్వర్యంలో కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం నుంచి మన వీర హనుమాన్ విజయోత్సవ యాత్ర అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ మీదుగా వస్తుంటాం. అది ఎవ్రీ ఇయర్ కర్మాన్ ఘాట్ దేవస్థానం నుంచి సరూర్ నగర్ కట్ట ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్తపేట మీదుగా పోతుంది. ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అదే రూట్ లో వెళ్తుంది. ఇక్కడ ఏ రూట్ లో మార్పులు లేవు. సరూర్ నగర్ కట్ట నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, అక్కడ నుంచి కొత్తపేట పోతే ఇక్కడ సీఎం రోడ్ లో ఏదో హడావిడిగా డ్రైనేజ్ పైప్ లైన్ ల వర్క్ నడుస్తుంది కాబట్టి మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కుదిరితే దీన్ని తొందరగా సాఫ్ చేయండి, లేదంటే హనుమాన్ యాత్రతో పాటు హనుమాన్ విజయోత్సవ యాత్ర బైక్ ర్యాలీతో పాటు మేము బుల్డోజర్ యాత్రని కూడా చేస్తాము. బుల్డోజర్లు ముందు నడుస్తాయి, వెనక మా హనుమంతుడి విగ్రహం వస్తుంది. ప్రతి ఒక్కరం జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ అదే బుల్డోజర్లతో ఈ రోడ్లని సాఫ్ చేసుకుంటూ యాత్ర మాత్రం తీసుకెళ్తాం, కానీ యాత్ర రూట్ మ్యాప్ ని మాత్రం మేము చేంజ్ అయ్యాం. కాబట్టి దయచేసి మీరు తొందరగా నిర్ణయం తీసుకొని మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నిన్న ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మా యొక్క పదవీ కాలం ముగిసిన తదుపరి ప్రత్యేక అధికారి పాలనలో ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా విపరీతమైన దోమలు, చెత్త సేకరణ, స్ట్రీట్ లైట్స్, పెండింగ్ రోడ్లు వంటి అనేక సమస్యలతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని గందరగోళంలో ప్రజలు ఉన్నారని, అధికారులు ఎవరూ సరిగ్గా స్పందించట్లేదని ప్రజావాణిలో ఎల్బీ నగర్ బీజేపీ మాజీ కార్పొరేటర్లతో కలిసి మా గలం వినిపించడం జరిగింది. వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన అని చెప్పుకొని కార్పొరేటర్ల పనితీరు 10వ తారీఖు ఫిబ్రవరి 10కి అయిపోయింది. అయిపోయినంత మాత్రం తీసుకుపోయి అట్లా పడేస్తారా మేడం? ప్రజలతో సంబంధం లేదా మాకు? ఇప్పుడు కూడా దోమల విషయం మమ్మల్ని అడుగుతారు, ఇప్పుడు కూడా డ్రైనేజ్ నిండితే మమ్మల్ని అడుగుతారు, ఇప్పుడు కూడా సిల్ట్ రోడ్ మీద ఉంటే మమ్మల్ని అడుగుతారు. ఇప్పటికి రోడ్డు సగం దోవ వేసి ఉంటే మాకే వచ్చి మా దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటారు. మీరు ఎందుకు మమ్మల్ని తీసేసి అవతల పడేసారు? మీ ప్రభుత్వం చెప్పింది ఏమన్నా మీకు? రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిరా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిరా మేడం? మేడం నాకు ఒక ఆఫీసర్ చెప్పిండు మేడం, కార్పొరేటర్లకి చీమంత మాత్రాన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వవద్దు అనేది ఒక ఆఫీసర్ చెప్పిండు.
నేను ఆ పేరు డిస్క్లోజ్ చేస్తే సస్పెండ్ అవుతాడు. నాకు ఆ ఇష్టం లేదు. కాకపోతే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజావాణి మేము అందరం కలిసి సమస్యలు లేదు మేడం, సత్యం ప్రజలకి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మేము మీకు వారధిగా ఉండి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి నిత్యం ఆ ప్రజలతోని సంబంధం పెట్టుకొని ఎక్కడ అనేది ప్రతి చిన్న ఆఫీసర్, మందు కలిపే ఆఫీసర్, డ్రైనేజ్ లో సిల్ట్ తీసే ఆ పిల్లోడు ఉంటాడు కదా, వాడికి కూడా మేము కాల్ చేసి మేము పిలిపించుకొని మేము పనులు చేపించినాం ప్రజలకి. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు మీకు ఒకటే రిక్వెస్ట్ మేడం, డిప్యూటీ కమిషనర్ లెవెల్లో కాలనీ ప్రెసిడెంట్లతోని ఒక గ్రూప్ తయారు చేసిర్రు. మరి మమ్మల్ని కూడా ఒక కాలనీ వెల్ఫేర్ కమిటీ లాగా మమ్మల్ని కూడా దాంట్లో పెడితే మాకు అవగాహన ఉంటుంది. దాంట్లో ఆఫీసర్ ఎవరు మొత్తం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి ఇక్కడ ఏసీని తీసుకుపోయి సిఈ వేసిరు, ఇక్కడ ఎంటమాలజీ ఏసీని తీసుకుపోయి సిఈ. మరి ఇక్కడ ఎవరు ఉండాలి? ఇక్కడ ఏఈ ఎవరో తెలియదు. ఏఈకి పాత ఏఈకి ఫోన్ చేస్తే అరే నాయన దోమలు ఎక్కువ ఉన్నాయని ఫోన్ చేస్తే మా శానిటేషన్ దోమల ఎంటమాలజీ కూడా చూస్తుందని చెప్పారు. వాస్తవం అది. ఇట్లాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. మేము సీరియస్గా అడిగేది ఏంటంటే మమ్మల్ని కూడా ఆ యొక్క గ్రూప్లలో, కన్వర్జెన్స్ గ్రూప్ అంటారు కదా దాన్ని, వాట్సాప్ గ్రూప్ లో డీసీ లెవెల్లో ఏదైతే డివిజన్ వైజ్ గా పెట్టుకున్నారో ఆ గ్రూప్ లో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అట్లీస్ట్ మీరు పని చేయకుండా మేము పని చేస్తాం. మాకు అలవాటు పని చేయడం. మీ అధికారులు ఎవ్వరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇంజనీరింగ్ విషయానికి వస్తే మేడం చాలా గొప్పగా కౌన్సిల్ మీటింగ్ లో, మా పీరియడ్ లోపలనే కౌన్సిల్ మీటింగ్ లో కార్పొరేటర్లకి 2 కోట్లు అని చెప్పి అనౌన్స్ చేసిన మాట వాస్తవం. దాంట్లో 1 కోటి రూపాయల పనులు, మా యొక్క 1 కోటి రూపాయల్లో మళ్ళీ ఒక 20 లక్షలు యూజీడీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు లేవంట అని. సరే అని యూజీడీ 80 లక్షల పని ఆ 1 కోటి రూపాయలది టెండర్లో పోయినాయి. ఇప్పటి వరకు ఒక్క పని కూడా స్టార్ట్ కాలేదు. ఇంకో 1 కోటి రూపాయలు మన కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా బాంచైంది అని అడుక్కోండి అన్నారు. పోయినాం 10 సార్లు సిగ్గిడిచి మా ప్రజల కోసం మేము పోయినాం. ఎక్కడ మినిస్టర్ గారు దొరకరు. మేము ఎవరిని చెప్పియాలి? అయినా సరే జోనల్ కమిషనర్ గారికి అదే విషయం చెప్పినాం. చెప్పి తీసుకొచ్చి ఆ 80 లక్షలది కూడా ప్రపోజల్స్ ఇచ్చినాం. ఇప్పటి వరకు ఆ ప్రపోజల్ ని పెట్టలేదు. ఏది పడితే ఆ పని. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారంలోపే యుద్ధం ముగిసే అవకాశం ఉందని వ్లాదిమిర్ పుతిన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుందని ఆయన తెలిపారు. చైనా, రష్యా, నార్త్ కొరియా దేశాలు కలిసి అమెరికాపై అణుబాంబులు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఉందని పాల్ ఆరోపించారు. ఈ విషయంపై తాను ఇప్పటికే పలువురు ప్రపంచ నాయకులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో శాంతి నెలకొల్పేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియాలోని రాజకీయ నాయకులతో కూడా ఈ అంశంపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ త్వరలోనే యుద్ధానికి ముగింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేఏ పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. I wish you incredible success. And you are doing a great job. Thank you. Peace is possible. You got it. I love it. Good to see you, man. Big breaking news, friends. Thank you for those who have sincerely prayed to stop this World War III. This is the biggest challenge of my lifetime. Since February 5th, I knew this was going to happen. Met with the top American leaders. Finally, several times went with the Iranian leaders. Just in the last 1 week, billions of people affected, trillions of dollars wasted. China, Russia, North Korea ready to nuke, bomb American cities. Iran has proven its power, destroying many US-based, and the World War III had begun. I requested you to pray. I don't want to mention all the names. I am here in Miami at Trump Donor. President Trump just left today. Yesterday was an incredible day. By God's grace, we brokered the peace, and peace is possible. I want to thank President Trump, who was prepared to go to extend until September the war. Now he changed his mind. He said, ready for peace and stop this war. I want to thank తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన
గవర్నర్ గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పరేష్ కుమార్ సింగ్ ఆయనకు పదవి ప్రమాణం చేయించారు. ప్రత్యేకంగా శివ్ ప్రతాప్ శుక్లాల తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐఏఎస్, డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెల రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు కీలక కార్యక్రమాలు తేదీలను ప్రకటించారు. మే 15 నుంచి ఖరీఫ్ సాగు కోసం రైతులకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులకు రైతుల ఖాతాలు జమ చేయనున్నారు. ఉగాది సందర్భంగా సుమారు 2,50,000 మంది లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు. దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సు పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అదే సమయంలో గత ప్రభుత్వ కాలంలో ట్రూ ఆఫ్ పేరుతో విద్యుత్ ఛార్జీల భారం పెరిగిందని, ప్రస్తుతం తొలిసారి ట్రూ డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాం, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీభవ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహ ప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం, వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీల్ని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శ్రీ హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ.
ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం. వచ్చే నెల రోజుల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వేగంగా అమలు.